హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్ని చూద్దాం. ట్రైలర్ చాలా ఇంటెన్స్గా ఉంది. ఎవ్రీ బ్యాటిల్, ఎవ్రీ డెత్, ఎవ్రీ ట్విస్ట్ని టీజ్ చేశారు ఈ ఫుటేజ్లో. అవన్నీ చూద్దాం. ట్రైలర్ని ఓపెన్ చేసినట్లయితే ఆలిసెంట్ హైటవర్ని చూపిస్తారు. రెడ్ కీప్లో థ్రోన్ రూమ్లో నడుస్తుంది. ఈమె డ్రాగన్ స్టోన్ నుంచి రిటర్న్ అవుతుంది. ఆల్రెడీ సీజన్ 2 ఎండింగ్కి ఈమె సీక్రెట్గా డ్రాగన్ స్టోన్కి వెళ్ళి రినేరాని కలిసి వచ్చిందనేది మనకు తెలుసు. ఇంకెన్నాళ్ళు ఈ రక్తపాతం, ఇక చాలు. రెడ్ కీప్ డోర్స్ ఓపెన్ చేస్తా, నువ్వు నీ వాళ్ళని తీసుకుని రా, నేను సరెండర్ అయిపోతా, థ్రోన్ అధిష్ఠించు, ఇంకా చాలా డ్యామేజ్ జరగక ముందే ఈ బ్యాటిల్స్ని ఆపేద్దాం అంటూ చెప్పుకొస్తుంది. ఏమండి కూడా రెడ్ కీప్లో ఉండడు, సో వేగారు ఉండదు, సిటీ డిఫెన్స్లెస్గా ఉంటుంది అని చెప్తుంది. ఇదే రెనేరాక్ కూడా కావాలి. ఆలిసెంట్ ఇప్పుడు రియలైజ్ అయ్యి జరగబోయే రక్తపాతాన్ని ఆపేందుకు కానీ ఇలా చేస్తుంది. ఈ ట్రైలర్ ఓపెనింగ్ సీన్ అనేది దానికి కంటిన్యూషన్. ఇదే పాసిబుల్ ఈ సీజన్ 3 ఎపిసోడ్ 3 ఓపెనింగ్ సీన్ కూడా అవ్వచ్చు. ఆలిసెంట్ ఎంత పీస్ వైపు మొక్కు చూపినా సరే, ఏమండి యొక్క ప్లాన్స్ మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నాయని ఇక్కడే అర్థమవుతుంది కూడా. ఆమె తిరిగి వచ్చేసరికి ఏమండి ఐరన్ థ్రోన్ పైన కూర్చుని బ్లాక్ ఫైర్ స్వర్డ్ని పట్టుకుని ఉంటాడు. ఈ స్వర్డ్ అనేది 7 కింగ్డమ్స్ రూలర్కి థ్రోన్తో పాటుగాను ఈ యొక్క బ్లాక్ ఫైర్ స్వర్డ్ని కూడా ఇస్తారు. ఏగంది కాంకరర్ నుంచి ఎవ్రీ నెక్స్ట్ రూలర్కి ఇది పాస్ ఆన్ చేస్తూనే వచ్చారు. ఇంతకుముందు రినేరా ఫాదర్ విసేరిస్ కూడా దీన్ని పట్టుకుని ఉండటం మనం చూడొచ్చు. బట్ లేటర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైంలో అసలు ఈ స్వర్డే కనిపించలే కదా. మరి ఏమైందనంటే, ఆల్రెడీ మనం ఈ టాపిక్ గురించి మన నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ వీడియోస్ బ్రేక్డౌన్స్లో చెప్పుకున్నాం. బ్లాక్ ఫైర్ రెబెలియన్ బ్యాటిల్స్ అని 5 సివిల్ వార్స్ అవుతాయి లేటర్ ఇన్ ద టైమ్ లైన్లో, అండ్ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ స్టోరీకి జస్ట్ ముందన్నమాట. ఇది ఆల్రెడీ మనకి ఎపిసోడ్ 5లో కూడా చూపించారు ఆ బ్యాటిల్ తర్వాత ఏం జరిగింది అన్నది. ఈ రెబెలియన్ అన్నది టార్గేరియన్ డైనాసిటీకి అండ్ హౌస్ బ్లాక్ ఫైర్ వాళ్ళకి మధ్య జరిగిన బ్యాటిల్. బ్లాక్ ఫైర్ హౌస్ అంటే మళ్ళీ ఎవరో కాదు, ఈ టార్గేరియన్ ట్రూ బ్లడ్ యాన్సెస్ట్రల్ ఫ్యామిలీ ట్రీలో నుంచే ఓవర్ ద డెకేడ్స్ డెవలప్ అయిన ఫ్యామిలీ ఆఫ్ బాస్టర్డ్స్ వీళ్ళు. ఈ కథ జరిగే టైంకి డ్రాగన్స్ అంతరించిపోతాయి. ఏగొంద అన్వర్తి తన బాస్టర్డ్స్ అందరినీ కూడా లెజిటిమేట్ చేస్తాడు, అంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్ ఫర్ థ్రోన్ అని. అయితే ఈ బాస్టర్డ్స్ అందరిలోకెల్లా డేంజరస్ క్యాండిడేట్ వచ్చేసి డేమన్ బ్లాక్ ఫైర్. ఈ డేమన్ బ్లాక్ ఫైర్ అనేవాడు వాడు ట్రూ హెయిర్గా రైట్ఫుల్ కింగ్గా ప్రకటించుకుని క్రౌన్ గురించి వారిని డిక్లేర్ చేస్తాడు. ఇదే బ్లాక్ ఫైర్ రెబెలియన్ యొక్క కథ. మీకు కానీ గుర్తున్నట్టయితే నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్లో ఈ బ్లాక్ ఫైర్ బ్యాటిల్స్ ఆఫ్టర్ మ్యాథ్ని చూపించారు. హార్స్ మీద పడి ఒక నైట్ చనిపోయే స్టేజ్లో ఉన్నట్టు చూపించి డంకెన్ యొక్క ఫ్లాష్ బ్యాక్లో చైల్డ్హుడ్ని చూపించారుగా. అదే ఇది యాక్చువల్లీ బ్లాక్ ఫైర్ రెబెలియన్ బ్యాటిలే. కమింగ్ బ్యాక్, ఈ బ్లాక్ ఫైర్ స్వర్డ్ అనేది ఈ బ్యాటిల్ టైమ్స్లోనే మిస్ అయిపోయింది అండ్ కనిపించకుండా పోతుంది తర్వాత. సో అందుకే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైంకి ఈ స్వర్డ్ కనిపించలే. బట్ ఈ టైంకి అది ఇంకా ఉంది అండ్ ఏమండ్ రూలింగ్ కాబట్టి తన చేతిలో ఉంటుంది స్వర్డ్. ఆలిసెంట్ ఏమండ్ కూడా వార్న్ చేయడానికి ట్రై చేస్తుంది, రినేరా దగ్గర ఉన్న అన్ని డ్రాగన్స్ని యూజ్ చేస్తే బ్లడ్ బాత్ అవుతుంది అంటూ. బట్ ఏమండ్ వినడు. ఆ నెక్స్ట్ ఆలిసెంట్ వచ్చి కలిసి చేసిన ఆఫర్ని రినేరా తన స్మాల్ కౌన్సిల్కి చెప్పి డిస్కస్ చేయడం మనం చూడొచ్చు. ఈ డిస్కషన్ అయ్యాక జేస్ రినేరాని వార్న్ చేయడం మనం చూడొచ్చు, ఆలిసెంట్ని అంత మూర్ఖంగా నమ్మొద్దు అని. బేసికల్లీ ఈ ఫుటేజ్, ఈ స్టోరీ అనేది అంతా కూడా ఎపిసోడ్స్ 1-2లోనే జరుగుతాయి. ఆ నెక్స్ట్ మనకి మూన్ డాన్సర్ డ్రాగన్ని అండ్ లేడీ బేలా టార్గెరియన్ని చూపిస్తారు. ఇక్కడ ఒక బ్యాటిల్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఇదే బ్యాటిల్ ఆఫ్ ద గలెట్. ఈ యొక్క బ్యాటిల్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ చరిత్రలోనే బ్లడీ బ్యాటిల్ ఆన్ ద సీస్గా పిలుస్తారు. ఈ బ్యాటిల్లో మూన్ డాన్సర్ మాత్రమే కాదు, వేరే డ్రాగన్స్ కూడా పాల్గొంటాయి. వర్మాక్స్, సీజర్ కూడా ఉంటుంది. ఒక పక్కన ఈ బ్యాటిల్ ఆఫ్ గలెట్ జరుగుతూ ఉంటుంది, ఇంకో పక్కన రినేరా తన బ్లాక్ కౌన్సిల్తో రెడ్ కీప్ని ఆక్రమించుకునే ప్లాన్స్ చేస్తుంటారు. ఇలా జరుగుతుందన్నమాట ప్యారల్గా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా. ఆ నెక్స్ట్ మనకి టేబుల్ పైన డ్రాగన్ ఫిగర్స్ని ప్లేస్ చేసి ఏదో వార్ ప్లాన్ డిస్కస్ చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఇది బ్యాటిల్ ఆఫ్ గలెట్ కాదు. గలెట్ బ్యాటిల్ అనేది టోటల్గా సీ పైన జరుగుతుంది. సీజన్ ఎండింగ్కి ఇంకొక బ్యాటిల్ కూడా ఉండబోతుంది ల్యాండ్ పైన, అదే బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్. ఆ నెక్స్ట్ డేమన్ని చూపించారు తన ఆర్మర్లో లేకుండా. మేబీ ఇది ఇంకా డ్రాగన్స్తోనే అయి ఉండొచ్చు, రెడ్ కీప్ని ఇంకా అటాక్ చేయక ముందు. ఎందుకంటే లేటర్ ఇంకో సీన్లో డేమన్ ఫుల్ ఆర్మర్డ్గా ఉండి ఇన్సైడ్ ప్యాలెస్ ఛాంబర్స్లోనే కింగ్స్ గార్డ్ని ఫైట్ చేస్తున్నట్టుగా చూడొచ్చు. రెడ్ కీప్కి వస్తారు కానీ ఇక్కడ బ్యాటిల్ సీక్వెన్సెస్ ఉంటాయి అని హింట్ చేశారు. లారిస్ట్రాంగ్ అండ్ ఏగాన్ ఇద్దరు కలిసి వుడ్స్లో నడుస్తూ చూడొచ్చు. ఆ నెక్స్ట్ మనకి ఆర్మండ్ హైటవర్, లార్డ్ హ్యూబర్ట్ హైటవర్ యొక్క ఎల్డర్ సన్ అన్నమాట. ఒటో హైటవర్ యొక్క ఎల్డర్ బ్రదర్ యొక్క ఎల్డర్ సన్, అనగా ఆలిసెంట్ వాళ్ళ పెదనాన్న కొడుకుని మనం గ్రీన్స్ ఆర్మీని కమాండ్ చేస్తూ ఉన్న సీన్ చూడొచ్చు.
మేబీ ఇది టంబుల్టన్ బ్యాటిల్ సీక్వెన్స్ది అయి ఉండొచ్చు. ఆ నెక్స్ట్ మనకి ఏమండ్ అండ్ వేగార్ కొంతమంది పీపుల్ని బర్న్ చేయడం చూడొచ్చు. ఇది హెరన్ హాల్ అయి ఉండొచ్చు. ఏమవుద్దంటే హెరన్ హాల్లో డేమన్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్తో వేగార్ని తీసుకుని ఆవేశంగా హెరన్ హాల్కి వచ్చిన ఏమండికి తెలిసేది ఏంటంటే ఇదొక ట్రిక్ అని. డేమన్ యాక్చువల్లీ తన ఆర్మీతో పాటుగా రెడ్ కీప్లో వాళ్ళ డ్రాగన్స్తో అటాక్ చేసి త్రోన్ని దక్కించుకుంటున్నారని తెలుస్తుంది. ఆ నెక్స్ట్ ఇంకొక సీన్లో బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్కి గాను రెడీ అయి ఉన్న డేమన్ని చూడొచ్చు తన హెల్మెట్ క్లోజప్ సీన్లో. అండ్ ఆల్సో బ్యాటిల్ ఆఫ్ గలెట్ సీక్వెన్సెస్ని కార్లిస్ ఫ్లీట్ని చూపిస్తారు. కార్లిస్ చాలా డిసప్పాయింటెడ్గా షాక్లో ఉన్నట్టు ఒక సీన్ ఉంటుంది. మేబీ ఇదే ప్రిన్స్ జెసెరిస్ వెలారియన్ డెత్ సీన్ అయి ఉండొచ్చు. ఎస్, రినేరా యొక్క ఎల్డెస్ట్ సన్ అండ్ బ్లాక్స్ యొక్క సెంట్రల్ ఫిగర్ ఈ బ్యాటిల్లో చనిపోతాడు. దీనికి ఆల్రెడీ హింట్స్ కూడా ఇచ్చేశారు. ఎందుకంటే టీజర్లో లాస్ట్ షాట్లో రినేరా ఏడుస్తూ ఉన్న షాట్ ఒకటి ఉంది, మళ్ళీ కోపంగా సేమ్ సీజన్ 1 ఎండింగ్లో ఎలా అయితే ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో సేమ్ ఎక్స్ప్రెషన్తో. సో యా, ఇట్ ఈస్ క్లియర్. ఇదే కాక వాళ్ళ ఫ్లీట్లో ఆల్మోస్ట్ 1/3 పార్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. బేసికలీ వెలారియన్స్ ఫేమస్ అయిందే వాళ్ళ యొక్క ఫ్లీట్ వల్ల. వాళ్ళ స్ట్రెంతే ఆ సీ బ్యాటిల్స్. అలాంటిది దారుణమైన డ్యామేజ్ని తీసుకుంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇన్నాళ్ళు ఆ ట్రయార్కీని బ్లాకేడ్ చేసి ఉంచారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది మీరు సీజన్ చూసేటప్పుడు. డ్రిఫ్ట్ మార్క్ని వీళ్ళు కూడా డిస్ట్రాయ్ చేస్తారు. బ్యాటిల్ ఆఫ్ గలెట్ని బ్లాక్స్ గెలుస్తారు కానీ చాలా హెవీ లాసెస్ని కూడా పొందుతారు. ఇది చాలా పెద్ద దెబ్బ బ్లాక్స్కి. ట్రైలర్ ఎండింగ్లో రినేరా ఏడవడం కూడా ఈ సీన్ కూడా ఈ డెత్నే ఇండికేట్ చేస్తుందని నా ఫీలింగ్. ఆ నెక్స్ట్ మనకి క్రిస్టన్ కోల్ని చూపిస్తారు డ్రాగన్ ఫీట్ మార్క్ దగ్గర ఉన్నట్టు. ఇది ఇతని జర్నీని కొనసాగిస్తూ బుచ్చర్స్ బాల్ బ్యాటిల్లో పార్ట్ అవుతాడు. ట్రైలర్లో ఒక షాట్లో క్రిస్టన్ కోల్ ఫైట్ చేస్తున్నట్టు చూడొచ్చు. ఇదే బుచ్చర్స్ బాల్ అయి ఉండొచ్చు. ఇక్కడే క్రిస్టన్ కోల్ కథ ముగుస్తుంది. బట్ లైవ్ యాక్షన్లో బ్యాటిల్ ఆఫ్ టంబుల్టన్ వరకు ఉండిస్తారేమో, చూద్దాం. ఆ నెక్స్ట్ మనకి ఫారెస్ట్లో నడుస్తున్న ఏగాన్ ఆకాశం వైపుగా చూస్తున్న ఒక షాట్ చూడొచ్చు. మేబీ ఇక్కడే తన డ్రాగన్ సన్ఫైర్ తిరిగి వచ్చే సీన్ అయి ఉండొచ్చు. ఆ యొక్క డ్రాగన్ది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఫ్యూచర్లో ఈ డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్లో. అదేంటని మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేబీ ఇంజ్యూర్ అయిందేమో లాస్ట్ సీజన్లో, బట్ ఈ సీజన్కి సన్ఫైర్ కూడా రిటర్న్ అవబోతుంది తన రైడర్ ఏగాన్ దగ్గరికి అని హింట్ చేస్తున్నారు. వేచి చూద్దాం. ఎనీవేస్, సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేది లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @Movie Lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.